क्या हुआ भाई 4:30 बजे उठ के क्या करना है ये? मैं आराम से सो जाता। नींद आराम हो गया। कोई नहीं, आगे हम लोग निकलते हैं और क्योंकि आगे रिवर है तो वहाँ स्नान करना और फिर दोपहर में आराम करेंगे क्योंकि आजकल गर्मी भी बहुत ज़्यादा होने लगा है। हाँ हाँ, तो ये सही टाइम है निकलने के लिए। సో అందరికి జై శ్రీరామ్. ముచ్చట ఏంటంటే అక్కడ హోటల్ షాప్ వద్ద దగ్గర పడుకున్నాం. అతను వచ్చిండు 4:30కే లేపిండు. పూరా సదరేసుకుందాం ఇంటి పెట్టండి. మనోడు అక్కడ ఉన్నాడు, ఏం కనిపించట్లేదు చీకట్లో. వానికి చూపిస్తా. ఫోన్ ఛార్జింగ్లో ఉంది. సో అంతా టెంట్ అయితే ప్యాక్ చేసుకున్నాము. ఇది దీపు గాంధీ, అది మనోజ్ది, అక్కడ మంగళ నాది. సో ఇప్పుడైతే మేము రాజమండ్రి వెళ్తున్నాం. నిన్న అయితే వెళ్ళలేకపోయినాం కదా, ఎందుకంటే వర్షం కురిసింది. సో ఈరోజు 4:30కే ఫస్ట్ టైం మనం లేచి వెళ్ళడం. వాళ్ళు అయితే అక్కడ వెళ్ళిరు వాళ్ళు ఛార్జింగ్ సేవ్ తీసుకోవడానికి. నా దాంట్లో కూడా అన్నీ అయిపోయినాయి, ముందర ఎక్కడైనా వేసుకోవాలి నేను కూడా. ఏం కనిపిస్తుంది, ఏం కనిపించట్లేదు. ఏమైనా కనిపిస్తుంది అలా ఏం లేదు. 4:30 అవుతుంది టైం. టార్గెట్ మామ ఒకసారి ఎట్రా ఏం లేదు నైనా. మార్నింగ్ లేపిండు కరెక్టే, కానీ ఇక పడుకోవడం ఇక ఇక కుదరదు. ఇక వెళ్ళిపోవాలి. ఇక నిన్ననే వెళ్దాం అనుకున్నాం, వర్షం వచ్చి ఆగినాం కదా. సో ఇప్పుడు వెళ్ళాల్సింది ఎట్లయితే. చీకటిలో వెలిగే రక్తం నేనున్నానని, నీతో ఉంటానని. సో గైస్, అక్కడ నుంచి అయితే మనం దాదాపు 17 to 18 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. ఇప్పుడైతే ఇలా ఉంది వాతావరణం. తెల్లవారుజామునైతుందిరోరారి. ఇంటికాడున్నప్పుడన్నా ఈ టైంకి లేచేవాడినే కాదు. ట్రావెలింగ్కి వచ్చినప్పటి నుంచి టైం టు టైం లేవాలి. అనుకున్నది కిలోమీటర్స్ రీచ్ కావాలి. ఇంకా ఇక్కడ నుంచి 12:13 ఉండొచ్చు రాజమండ్రి, అంతే. ఇక్కడ మళ్ళా దగ్గర వచ్చినామంటే మొత్తం ఏ చెట్లు ఉన్నాయంటే మనది బనానా చెట్లు, మొత్తం అరటిపండ్ల చెట్లు ఉన్నాయి 2 సైడ్లో. ఇటు బాగానే రకరకాలుగా పంటలు వేస్తారు నాకు తెలిసి. చూస్తూ వస్తున్నాను కదా, రకరకాలుగా ఉన్నాయి పంటలు అయితే. ఇప్పుడైతే బనానా తగిలింది. అంతకుముందు అయితే ఈత చెట్లు, కొబ్బరి చెట్లు అవి ఉండే. అవతలనేమో వరి చేనులు అవి ఉండే ఎక్కువ. సో లొకేషన్ చూడడానికి అయితే ఆగినాయి ఇక్కడ, చూపిస్తాను ఎట్లుందో. హైవే రోడ్ కదా, బండ్లు వస్తున్నాయి. అయినా పొద్దున మార్నింగ్ టైం కదా, అంత ఎక్కువ రావట్లేదు. మార్నింగ్ టైం ఉంది, ఇంకా బండ్లు అయితే ఎక్కువ కనిపించట్లేదు. ఇప్పుడు ఒకసారి బ్యాక్ ఒకసారి చూపెడతాను మీకు, చూడండి ఎట్లుందా. ఒకటేలే బాగా
మీద పక్షులు కూడా వెళ్తూ ఉన్నాయి. ఒకే లెవెల్లో బాగా అనిపిస్తుంది చూడడానికి. ఇట్లాంటివి అప్పుడప్పుడు చూస్తాం, అన్నీ ఒకటేసారి కూడా. మనం ముందుకు వెళ్తున్నా కొద్దీ ఏదో రకరకమైన ప్లేస్లు వింత వింతగా కనిపిస్తూ ఉంటాయి. చూస్తే వెళ్ళిపోవడమే మన పని. నాతో పాటు మీరు కూడా చూస్తారు. సో ఇక్కడ రోడ్ అయితే క్లోజ్ ఉంది. అతను ఆపినా కూడా ఇతను ఆపలేడు, లారీ అతను. ఓచానా ఓకే ఓకే. ఇటు నుంచి రారా అన్నోడు, అటు సైడ్ వెళ్ళిపోయాడు మాట్లాడుకుంటూ. ఎందుకంటే అది 1 వే చేసిరు, అక్కడ నుంచి వస్తుంది పోతున్నాయి. రోడ్ అయితే క్లోజ్ చేసిరు, మరి ఇటు నుంచి అయితే వెళ్తున్నాం. అమ్మా ఇది 1 సైడ్ రోడ్, ఆపోజిట్ నుంచి వస్తున్నాయి బండ్లు. ఎగ్జాక్ట్లీ రాజమండ్రి బ్రిడ్జ్, గోదావరి నది దగ్గర ఉన్నాం. చూపిస్తాను గోదావరి నది. సో గైస్, గోదావరి నది వామో బాగానే కింద ఉంది. అటు చూస్తే అటు చేపలు పడుతున్నారు. అటు చేపలు పడుతున్నారు. ఇక్కడ ముంగల ఒక వంతెన ఉంది. ఇక మనం గోదావరి నది, మనం దీని మీద నుంచే వెళ్తున్నాం. ఇక మన సైకిల్ మొత్తానికి గోదావరి నదిలో అయితే చేరుకున్నాం. సో రాజమండ్రిలో అయితే రోజ్ మిల్క్ ఫేమస్ అంట, అది కూడా తాగి చూద్దాం ఎట్లుంటుంది అనేది. సో 2 సైడ్స్ అయితే చూపించడానికి వీలు అవ్వట్లేదు, సైకిల్ దొక్కుతున్నా కదా. వెనక నుంచి చూసుకోవచ్చు. సో ఇందాకే టిఫిన్ తినేసి ఇక బయలుదేరుతున్నాం. మళ్ళీ అరకు దగ్గర బాగానే కిలోమీటర్లు ఉంటుంది. కెమెరా ఎట్లా వస్తుందో నాకు అర్థమైతే లేదు. ఇది ఎట్లా పెట్టినా అసలు ఈరోజు కొత్తగా స్టిక్ పెట్టిన దీనికి. కొద్ది క్రాస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. మొత్తం ఏ సైడ్ రా ఇది? ఒక్క నిమిషం. సో ఇప్పుడే మనము రాజమండ్రి అయితే దాటేసినాము. ఇప్పుడు అరకు వెళ్తున్నాం. అరకు నుంచి ఇట్లా వైజాగ్ వెళ్ళాలా. ఇప్పటివరకు దాదాపు మనం 40 కిలోమీటర్లు అయితే వచ్చినాం. ఈరోజు కొద్ది స్టిక్ అయితే పెట్టేసిన భయం అవుతుంది. ఎందుకంటే అది ఊగుతుంది, ఎక్కడ కెమెరా కింద పడి పగిలిపోద్దేమో అని. ఎందుకంటే ఇప్పుడు మొత్తం వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు నేను స్ట్రైట్గా కూర్చొనే ఉన్నాయి, డౌన్ అవ్వట్లే. ఐ హోప్ మీకు మంచిగా కనిపిస్తుంది అనుకుంటున్నా. వెనకాల అయితే బ్యాక్గ్రౌండ్ మొత్తం నైస్, నాకు కూడా నచ్చింది. చూద్దాం ఎంతవరకు పని చేస్తుంది ఏమనేది. కానీ కెమెరా మాత్రం ఊగుతుంది. నాకైతే భయం అవుతుంది.
పెట్టుకుందామా లేకుంటే చేతిలో పట్టుకొని తీద్దామా అనిపిస్తుంది. కెమెరాని అయితే దీని మీద ఫిక్స్ చేసిన, చూడాలి ఎలా ఉందో ఏమో. మరి ఫోన్లో చూస్తేనే అర్థమవుతుంది దీని వీడియోలు ఎలా వస్తున్నాయి అనేది. చాలా అయితే చాలా ఊగుతుంది కెమెరా, నాకైతే భయం అవుతుంది. పట్టుకొనే ఉంటున్నా, ఇది కింద పడితే మళ్ళా గోవిందా అవుతుంది. అందరు మనల్నే చూస్తున్నారు, సిగ్గవుతుందిరా బాబు. బస్సులో ఉన్న వాళ్ళందరూ మనల్నే చూస్తున్నారు. చూపిస్తుంది పిల్లలని హాయ్ హాయ్ చెప్తా ఉండే ఒకసారి. బస్సు అయితే మనకు నిజంగా క్రేజీ ఫీల్ భాయ్, ఫీలింగ్ క్రేజీ బ్రో. ఇట్లా పెట్టుకుంటే బస్ ఓడవుతుండు, ట్రాఫిక్ అవుతుంది ముంగట. ఏంద్రా ట్రాఫిక్, రోడ్ అవుతుందేమో మరి. వెనకాల బస్సు వస్తుందా, దాంట్లో మొత్తం పిల్లలు, స్కూల్ పిల్లలు ఉన్నారు. కిందకెళ్ళి కూడా రూట్ ఉంది, కానీ మన సైకిల్ వద్దు దాంట్లో. మన సైకిల్ పోవాలంటే ఓన్లీ మెయిన్ రోడ్ కావాలి, గట్టిగా దాంట్లో పోదు మన సైకిల్ అనేది. చెప్పదు భాయ్, నాకెందుకో సైకిల్ మీద డౌట్ పడుతుంది. ఎంత తొక్కినా అసలు స్పీడ్ వెళ్ళట్లే. మరి ఏమైందో, ముందర ఆగి చూస్తా ఏమైందో. ఇప్పుడు కొద్దిగా అప్పు ఉంది, ఈ గడ్డ ఎక్కిన తర్వాత చూస్తా. లేకుంటే స్పోక్స్ గిట్ట వెళ్ళినాయేమో చూడాలి. మరి హైదరాబాద్ నుంచే 12 days. పన్నెండు రోజులు బ్రో. ఆల్ ఇండియా వెళ్తున్నాం. ఇప్పుడైతే ప్రజెంట్ అరకు వెళ్ళాలి. ఏడా కాలేజ్ ఏది మీది? బీటెకా? బీటెకా? ఐసా బీటెక్ కాలేజ్ అంట వాళ్ళది. ఇదేగా, ఇదే ఉందిగా కాలేజ్, జీజీయు ఈ కాలేజీ. జీజీయు గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. బాగుంది. సైకిల్ మీద డౌటే కొడుతుందా, కాపీ చూస్తా ఇక్కడ. 4:30కి లేచి వచ్చినాంగా. సో ఇప్పుడైతే దోశ తిన్నాను కదా, నిద్ర వస్తుంది ఇప్పుడు. ఇదేం లొల్లి రాబాయి, నిద్ర వస్తుంది. 4:30కి లేచిన ఎట్లయినా మధ్యాహ్నం వరకు తొక్కి అవతల తినేసి పడుకోవాలి, అప్పుడు అన్న పడుతుంది. 52 కిలోమీటర్లు దొక్కి అలసిపోయినావు, నిద్ర వస్తుంది. అలసిపోలేదు, జస్ట్ కూర్చున్నాం వర్క్ని. 4:30కి లేపుతామారా? 4:30కి లేపి ఇప్పుడేమో నిద్ర వస్తుంది, నిద్ర రావట్లా. నువ్వు వేరే మూడ్లో ఉన్నావు భాయ్.
కరెక్ట్ గుర్తు చేశావు. కరెక్ట్ గుర్తు చేశావు. ఇందాక ఫోన్ ఓపెన్ చేస్తున్నా. మనోడు ఇన్స్టా 360 తీసుకుంటున్నాడు. ఆ సంతోషంలో అతనికి ఆకలి కానీ నిద్ర కానీ ఏమీ రావట్లేదు. మాకైతే సో ఈ పట్ట కనిపిస్తుంది, 25 రూపాయలది ఖర్చుకు ఉంది, తీసుకొని కట్టుకున్నా. ఎందుకంటే చెమటలు ఫేస్ మీద రావు కాబట్టి. తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇక బయలుదేరుతున్నాము మన దారికి. ఫోన్లో ఛార్జింగ్ లేదు. ఫిఫ్టీ 52 వచ్చినామంటే ఇంకా 40 అన్నా వెళ్ళాలి. ఏమైంది కాకా, వెళ్ళవా ముంగల్కి? మననే ఫాలో అవుతుండే వెనక నుంచి, అప్పటి నుంచి. బాయ్ బాయ్. సో ఈరోజు 84 కిలోమీటర్ అయితే ఇప్పటివరకు వచ్చినాము. ఇంకా టూనీకి వెళ్ళాలంటే 46 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. వెళ్తామో లేదో. టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 5:15 అవుతుంది. ఇక్కడ నుంచి 46 కిలోమీటర్ తూని. సో తూని వరకు అయితే వెళ్ళలేము మ్యాక్స్. 46 కిలోమీటర్ కదా. సో మార్నింగ్ తొందరగా లేచి 4:30 అట్లా లేచి వచ్చినాం కాబట్టి ఇంకో 10 తొక్కి ఎక్కడైనా స్టే. మొత్తానికి మన మనోజ్ గారు వెళ్ళి స్టే దొరికిసాడు. ద నేమ్ ఈస్ భాష. ఏమన్నారా? పడుకోమన్నారు. ఏమడిగా? మరి మనం మాట్లాడేదాన్ని బట్టి ఉంటుంది. దేవుడు మాట్లాడడం అనేది ఒక ఆర్ట్. అర్థమైందా? ఇంకా ఏం లేదు. ఏలో లేదు. రాత్రి అయిందంటే చాలు, ఎవరితో చాట్ చేస్తాడో తెలియదు. కానీ నా వీడియో ఎందుకు తీస్తున్నాను? రాత్రి అయితే స్టార్ట్ అవుతుంది స్నాప్లోనో, ఇక వాట్సాప్లోనో, ఇన్స్టాగ్రామ్లో అయితే స్టార్ట్ అవుతుంది. సో మొత్తానికి ఈరోజు అయితే మనకు మన అన్న స్టే అడిగిన అన్న వాళ్ళు అక్కడ దగ్గర. సో మేమైతే అక్కడ పడుకుంటున్నాం. సో ఈ రోజుకి ఇంతే ఈ బ్లాగ్. రేపు కలుద్దాం. జై హింద్, జై భారత్.